ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఏప్రిల్ 7 మంగళవారం. నేటి లేఖన పఠనం సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20 నుంచి 27 వచనాలు, అలాగే 5వ అధ్యాయము 1 నుంచి 23 వచనాలు. నేటి ధ్యాన లేఖనం సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20 నుంచి 23 వచనాలు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. వ్యాఖ్యానాంశం: నీ హృదయమును కాపాడుకొనుము. వ్యాఖ్యానాంశం: నీ హృదయమును కాపాడుకొనుము. వ్యాఖ్యానం: ఒక విశ్వాసి యొక్క సకలేంద్రియాలు, అతని జవసత్వాలన్నీ జ్ఞానము యొక్క నియంత్రణలోనే సాగాలి. ప్రియమైన క్రైస్తవ స్నేహితుడా, దేవుడు ఈ జ్ఞానమును నీ ఎదుటనే ఉంచి ఉన్నాడు అని యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదివితే నీకు అర్థమవుతుంది. దీని ద్వారా నీవు నీ చెవులను, నీ కన్నులను, నీ పాదములను, నీ తలంపులను, నీ పెదవులను, అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను పూర్తిగా పాలించుటకు కేంద్రమైన నీ హృదయమును భద్రముగా కాపాడుకోవలసిన బాధ్యత నీదే. వీటి గురించి 20వ వచనం నుంచి 27వ వచనం వరకు చదివితే మీకు అర్థమవుతుంది. నీ హృదయము ఒకవేళ తొలగిపోయిన ఎడల నీవు సమస్తమును కోల్పోయినట్లే. తమ యవన కాలములో ప్రభు చిత్తానుసారము కాని వాటి పట్ల అపేక్షను పెంచుకొని ఆ తరువాత బహుగా దుఃఖించిన వారు ఎంతోమంది ఉన్నారు. హృదయములో నుండి బయటికి వెళ్ళు మార్గము పెదవులైతే ఆ హృదయానికి ప్రధాన ప్రవేశద్వారము కన్నులు. అందువలన నీ కన్నులు నీ ఎదుట తిన్నగా చూచునట్లు జాగ్రత్త పడాలి. విశ్వాసపు పరుగు పందెమునకు గురియగు ప్రభువైన యేసు మీదనే నీ కన్నులు లక్ష్యముంచాలి అని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో చదువుతాం. ఆ విధంగా ఉన్నప్పుడు శరీరేచ్ఛ ఏదియూ దానిలో ప్రవేశించజాలదు. జారస్త్రీ ఛాయకు పోయిన వాని కష్టములను, అతని వేదనను గూర్చి సామెతల గ్రంథం 5వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలు వివరిస్తున్నాయి. అతడు క్రూరులకు తన జీవిత కాలమును అప్పగించి వేశాడు అని 5వ అధ్యాయం 9వ వచనంలో చదువుతాం. మనము కూడా మారు మనసు పొందకమునుపు మన జీవిత కాలములోని అనేక సంవత్సరములను చెడ్డవాటికి అప్పగించి వేశాము. మరలా అపవాది ఆధిపత్యం క్రిందకు వెళ్ళాలనుకుంటున్నావా? సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.